ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు జరుగుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్లో 5,000 కోట్ల రూపాయలతోటి 29 జాతీయ రహదారి ప్రాజెక్టులకి శంకుస్థాపన మరి జాతికి అంకితం చేయడానికి ఈ సందర్భంలో విచ్చేసిన గౌరవ కేంద్ర రోడ్లు రవాణా మరియు రహదారుల మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి, సైలెంట్గా ఉంటే వినిపిస్తుంది, గౌరవ కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు సమాచార శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, గౌరవ కేంద్ర భారీ పరిశ్రమల మరియు ఉక్కు శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారికి, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల భవనాలు మరియు మౌలిక వస్తువుల పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి, ఆరోగ్య వైద్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, మేడం గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ దగ్గుపాటి పురంధేశ్వరి గారికి, అలాగే మిగతా గౌరవ పార్లమెంటేరియన్స్ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జరుగుతున్నది కేవలం రోడ్లు వేయడం మాత్రమే కాదు. ఇది మన భారత్ అభివృద్ధికి, ఐక్యతకి, మెరుగైన భవిష్యత్తుకి చాలా బలమైన పునాది. ఈ దేశ ప్రగతికి, పురోగతికి చిహ్నాలు రవాణా మార్గాలు. దీనిని ఏ ఆర్థికవేత్తలైనా అంగీకరిస్తారు. ఈ సందర్భంలో నేను మీ అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాను. గత ప్రభుత్వాన్ని చూశారు. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం, రోడ్లు వేయని ప్రభుత్వం, కనీసం రహదారుల్లో గుంతలు పూడ్చని ప్రభుత్వం. కానీ ఈ రోజున మన ప్రతి ఊరిలో కూడా ఊరికి మధ్య గుంతలు పూడ్చడంతో పాటు రహదారులు నిర్మిస్తూ ఉన్నాం. హైవేలు ఈ రోజున గడ్కరీ గారి ఆశీస్సులతో మనం ప్రారంభిస్తూ ఉన్నాం. వీటన్నిటికి కూడా మనకు కావాల్సింది కనీసం ఒక 15 సంవత్సరాలు ఈ కూటమి చాలా బలంగా ఉండాలి. వాళ్ళు ఎన్నో రకాలుగా ఈ కూటమి ఐక్యతని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీటన్నిటిని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎరుగుతూ ఉండాలి. నేను ప్రత్యేకించి ఈ కూటమికి నేను ముందుండి కృషి చేయడానికి కారణం ఒకటి 5 కోట్ల మంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశ అభివృద్ధిలో చాలా బలమైన భాగస్వామ్యం వహించాలి. ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి మొత్తం తెలియాలి. మన వెనకబడ్డతనానికి తిరిగి దాటుకుని అభివృద్ధి పదంలో పరిగెట్టాలి అని ఒక్క సదుద్దేశంతో నేను చేసిన ఈ ప్రయత్నం ఈరోజు సఫలమై ఈ రోజున ఇంత పెట్టుబడులు వస్తున్నాయి. ఎందుకంటే ఒక బలమైన నాయకులు కావాలి, చంద్రబాబు గారి నాయకులు కావాలి. దేశం మొత్తం ఒకటే తాటిపై నడిపించే బలమైన నాయకులు శ్రీ మోదీ గారు. వీరందరి ఆశీస్సులు ఉన్నాయి, వీరందరి కృషి ఉంది. దాంతోపాటు జనసేన నాయకులకు కానీ, తెలుగుదేశం నాయకులకి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరున చిన్న పొరపచ్చాలు ఏమున్నా కానీ వాటిని మీ స్థాయిలోనే సరిదిద్దుకొని నేను ముందుకెళ్ళాలి, కూటమిని బలోపేతం చేయమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. అందుకని మనస్ఫూర్తిగా మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్ర అభివృద్ధి పదంలో రాకెట్ స్పీడ్తో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ గడ్కరీ గారికి మరోమారు మనపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. ధన్యవాదాలండి.
మనందరికీ రోడ్లు అయితే ఎన్హెచ్ఏ వాళ్ళు మోతవాళ్ళు వేస్తున్నారు, కానీ రోడ్ సేఫ్టీ గురించి మనం ఎంత చూస్తున్నాము? రోడ్డు మీద వెళ్తాం, ఫోన్ మాట్లాడతాం, రోడ్ల మీద వెళ్తాము, హెల్మెట్ వేసుకోకుండా వెళ్తాము, రోడ్ల మీద వెళ్తాము, సీట్ బెల్ట్ అసలే వేసుకోము. ఇలాంటివన్నీ కూడా ఆన్సర్ చేయడానికి రోడ్ సేఫ్టీ యాంథమ్